మనం గగన్పార్లో ఇంటర్సెక్షన్ కాలనీలో ఉన్నాము. ఈ ఇంటర్సెక్షన్ కాలనీలో గత 2 సంవత్సరాల నుంచి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడున్న డ్రైనేజ్ లీకేజ్ సమస్య మనం ఒకసారి చూసినట్లయితే డ్రైనేజ్ లీకేజ్ సమస్యని మనం ఇక్కడ చూడొచ్చు. ప్రతిరోజు ఇలా చాలా ఇబ్బందులు గురవుతున్నారు. వానాకాలంలో కానీ ఇలా దోమలాగా ఇవన్నీ రోగాలు ఈ డ్రైనేజ్ సమస్య వల్ల వస్తున్నాయి. సో ఇక్కడున్న స్థానికులు ప్రజాప్రతినిధులకు ప్రతిసారి వినతి పత్రాలు కానీ ప్రతి ఒక్కటి ఇచ్చినా ఎలాంటి ఫలితం లేదు. ఎప్పటికైనా అధికారులు మేలుకొని ఈ యొక్క సమస్యను తీర్చాలని ఇక్కడున్న స్థానికులు ప్రతి ఒక్కరూ వారిని అడగడం జరుగుతుంది. అలాగే విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. ఈ మురికి నీటి వల్ల ఇప్పుడు మనం ఈ సమస్యపై ఇక్కడున్న స్థానిక ప్రజలను అడిగి తెలుసుకుందాం వారి యొక్క మాటల్లో. అమ్మ చెప్పండి అమ్మా, ఇక్కడ నీళ్ళ ప్రాబ్లం ఏమున్నది ఆయన? మోరీలు చిన్న చిన్నగా ఉన్నాయి, అన్నీ నిండి నీళ్ళకి వస్తున్నాయి. మేము నీళ్ళకి వెళ్ళి నడిచిపోవాలంటే మురికి నీళ్ళకి వెళ్ళి ఎట్లా పోతాము? అక్కడ పోవాలి, ఇక్కడ రావాలి, ఏంటికైనా బయటకు వెళ్తాం కదా. ఇళ్ళకి వెళ్ళి నీళ్ళు వంగుతున్నాయి, నీళ్ళు వచ్చి మోరీల నీళ్ళు ఆన నీళ్ళు కావు, మోరీల నీళ్ళు వచ్చి ఇండ్లు వంగుతున్నాయి. వర్షాలే లేవు, ఇప్పుడు వర్షాలు లేవు, మరి నీళ్ళు ఎట్లా వంగుతున్నాయి? మళ్ళా కూడా నిండినాయి. మేము ఎంతగానో చేపించుకోవాలి, మరి ఇళ్ళకి వెళ్ళి ఎట్లా నడవాలి? మురికిలకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీదకి వెళ్ళి స్కూల్ కాడికి వెళ్ళి వస్తాయి నీళ్ళు. గల్లీ వీళ్ళు బుడ్డగా అయిపోయినాయి, దగ్గర దగ్గర మొరులు వంకరొంకరు అయినాయి. అయ్యా ఇన్నడికి వెళ్ళి చేయండి, మాకేం పెట్టకుండ్రి అయ్యా. ఇంకా మోరీలు వేసే చాలు మాకు ఇంతే. అయితే మీకు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉందమ్మా? చాలా రోజులు సంది ఉన్నది ఆయన చెప్పబట్టి కూడా 2-3 సంవత్సరాలు అది చెప్పబట్టి కూడా ఈ ఊరికి ఎవ్వరు లేరు నాయన. ఎవరితో మాట్లాడాలి మేము? చెప్పు, మీరు పెద్దలు మీరు చేసుకోండి, చెయ్యండి మీరు, మాకు ఇది ఒక సోలో చేయండి చాలు. కొట్టుకుంటున్నామయ్యా, ఇంటికెళ్ళి పట్టుకొని కొట్టుకుంటున్నాం బిడ్డ. సో ఇది స్థానిక ప్రజల యొక్క ఆగ్రహం ఈ విధంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు వాళ్ళు మేలుకొని ఈ సమస్యను పరిష్కరిస్తారని ప్రజలు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.